ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, గడిచిన రాత్రంతను కూడా మీ యొక్క రక్షణ కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా తప్పులను, మా అపరాధాలను జ్ఞాపకం చేసుకొనకుండా ప్రభువా, ఈ ఉదయకాలంలో సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు నాయనా. ఈ రోజును చూడలేక ప్రభువా ఎంతోమంది గతించినప్పటికీ మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 20వ చరణము. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అని అయా కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ప్రభు. అవును నాయనా, మిమ్మల్ని ప్రేమించిన వారిని తండ్రి ఏ రోజు కూడా విడవలేదు, ఎడబాయలేదు, వదిలిపెట్టలేదు, ఒంటరిని చేయలేదు నాయన. అయ్యా, వారు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని కాపాడి తీరుతాను అని తండ్రి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. ఈరోజు ప్రభువా, మీ బిడ్డలుగా ఉంటూ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి. అయ్యా, వారు ఏ సమస్యల్లో ఉన్నారో, వారు ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఎటువంటి బాధలు ఈరోజు అనుభవిస్తున్నారో అవేవి కూడా వారి యొద్దకు రాకుండా వారిని కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ప్రభువా, ఈ రోజును మీ యొక్క పాదాల చెంత పెడుతున్నాము. ఈ రోజంతా కూడా మీరే మీ చిత్తానుసారముగా మా జీవితాల్లో నెరవేర్చండి నాయన. మా యొక్క సొంత ఆలోచనను బట్టి కాకుండా మీ వాక్యాన్ని బట్టి నడుచుకునే జ్ఞానము దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. వారందరినీ తండ్రి పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకుంటున్నాము. బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి ఆలోచనలన్నీ కూడా సఫలపరచండి. వారి ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. దేని గూర్చైతే ఈ ఉదయాన వారు మొరబెడుతున్నారో మీ చిత్తానుసారంగా వాటిని వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, మా పనులన్నీ కూడా మీ పాదాల సన్నిధిన పెడుతున్నాము తండ్రి. మా పనుల్లో మాకు తోడై ఉండండి అయా. శక్తితోనూ, బలముతోనూ, వివేకముతోనూ మమ్మల్ని నింపి అయా యథార్థముగా పనిచేస్తూ నమ్మకముగా ఉంటూ నూరింతల ప్రతి ఫలము చూడడానికి సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు నాయన. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడవు ప్రభువా. అయా, మా విషయంలో కూడా మీ కృపను కుమ్మరించి ప్రతి వాటిని సమృద్ధిగా దయచేయండి. ఆరోగ్యమును, ఆత్మీయత స్థితిని, ఆర్థిక పరిస్థితిని తండ్రి ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణంలో మీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి అయ్యా. ఏ ప్రమాదము, ఏ అపాయము ఏ బిడ్డకు ఈరోజు జరగకుండా వారి మార్గాలలో మీ దేవదూతల రక్షణ దయచేయమని, సురక్షితముగా వారి గమ్యస్థానాలకు, వారి ప్రాంతాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఈ రోజున శాంతి సమాధానాలు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎటువంటి గొడవలు, ఎటువంటి అల్లర్లు, విభేదాలు లేకుండా నాయన ఉండుటకు కృప చూపించండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ జరుగుతుండగానైనా బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోవడానికి కృప చూపించండి నాయన. అయ్యా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారిని కూడా దీవించండి. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని, అయా హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారికి అనుకూలంగా ప్రతి రిపోర్ట్ ఉండడానికి కృప చూపించమని, అయా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే వారిగా మాకు తగిన జ్ఞానం దయచేయండి. ముఖ్యంగా ఈ రోజంతను మీ నామానికి మహిమకరమైన జీవితాన్నే మేము కలిగి ఉండులాగున, మీ నామాన్ని ఘనపరచులాగున కృప చూపించమని, అయా మీ కృప వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా, మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మేము కూడా తండ్రి పాలి భాగస్సులై ఉండే గొప్ప ధన్యత దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.